అందరికీ నమస్కారం. నా పేరు శివ. టైగర్ రూల్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియో షూట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఒకసారి నేను పెట్టే వీడియో చూడండి. ఆ వీడియోలో ఉన్న బాబు 1 year, పేరు జయవర్ధన్. అతను ఎవరో కాదు, నాతో కలిసి చదువుకున్న వెంకట శివ అని వాళ్ళ బాబు. ఫీవర్ రావడంతో, హెవీ ఫీవర్ రావడంతో, డెంగ్యూ ఫీవర్ కాస్త అది లంగ్స్కి ఎఫెక్ట్ అయ్యి చాలా ఇప్పుడు సీరియస్లో ఐసీ కండిషన్లో విజయవాడ హాస్పిటల్లో ఉన్నాడు. సో నేను ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా అదే. అతనికి ఏమన్నా హెల్ప్ కావాలి అంటే, అతనికి యాక్చువల్గా ఇప్పటి వరకు చాలా అమౌంట్ ఖర్చు పెట్టారు వాళ్ళ తల్లిదండ్రులు. ఇకపై కూడా ఫ్యూ డేస్లో ఒక 15 లక్షల వరకు మేబీ అవసరమయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ వీడియో ఎందుకు షూట్ చేశానంటే, బాబుకి ఏమన్నా కొంత హెల్ప్ చేయగలం, మన సైడ్ నుంచి మనం హెల్ప్ చేయగలమనే ఒక థాట్తోనే నేను నాది చాలా చిన్న యూట్యూబ్ ఛానల్, చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయినా పర్లేదు, మన సైడ్ నుంచి ఏదైనా డొనేషన్ ఏదైనా ఇవ్వగలిగితే అతను ఎంతో కొంత సహాయం అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. నాకు బేసిక్గా మాట్లాడటం అంటే అంత అలవాటు లేదు. ప్లస్ నేను కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ ఇది. చాలా అంటే చాలా మంది తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయినా పర్లేదు, నా వల్ల ఎంత అవుతుందో అంత నేనైతే సహాయం చేయగలటానికి రెడీ అయ్యాను, ముందుకు వచ్చాను. మీ సైడ్ నుంచి కూడా మీరు ఏదైనా డొనేషన్ ఇవ్వగలిగితే ఇవ్వండి. లేదంటే మీకు ఒకవేళ డొనేషన్ ఇవ్వడం అంత కష్టంగా అనిపిస్తే ఈ వీడియోని దయచేసి వేరే వాళ్ళకి షేర్ చేయండి. మేబీ వాళ్ళు ఇవ్వవచ్చేమో, మీ వల్ల ఇంకొకరు కూడా డొనేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ రోజు డేట్ వచ్చేసరికి 17వ తారీఖు 9వ నెల 2025. టైం వచ్చేసరికి నైట్ 8 PM. నాకు ఈ న్యూస్ 6కి అట్లా తెలిసింది నాకు ఈ న్యూస్. అండ్ ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను మళ్ళీ వేరే వాళ్ళకి కాల్ చేసి అడిగాను. మీ దగ్గర నుంచి వచ్చిన అమౌంట్ ఎంతైనా సరే మీకు చేతనంత వరకు మీరు డొనేట్ చేయండి. నా సైడ్ నుంచి కూడా నేను అమౌంట్ ఇస్తాను. అది కూడా నా బాబు పేరు మీద ఇస్తాను. ఎందుకంటే ఆ వీడియో చూసినప్పుడు, మీకు ఇప్పుడు పెట్టిన వీడియో చూసినప్పుడు నా బాబే గుర్తొచ్చాడు. దానివల్లనే నేను నా బాబు పేరు మీద ఎంతో కొంత నాకు చేతనంత సహాయం నేను చేస్తున్నాను. అండ్ దట్ టు మీకు ఎవరైనా ఇష్టమున్న పర్సన్స్ మీద డొనేషన్ ఇవ్వండి, లేదంటే మీరే డైరెక్ట్గా డొనేషన్ ఇవ్వండి. మీరు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి ఎంత ఇచ్చినా సరే అది డైరెక్ట్గా తల్లిదండ్రులకే చేరేటట్టు, ఆ పేషెంట్ జయవర్ధన్ ఎవరైతే 1 year బాబు ఉన్నాడో, పేషెంట్ ఐసీయూలో ఉన్నాడో, అతనికి నేను చేరేటట్టు సహాయం నేను చేస్తాను. అండ్ మీరు ఇచ్చిన అమౌంట్, ప్రతి ఒక్క రూపాయి అమౌంట్ నేను మీకు ఇచ్చేసి, అండ్ దాన్ని మళ్ళీ మీకు ఇంకొక వీడియో చేసి ఎవరు ఎంత ఇచ్చారు అమౌంట్ అనే, ప్లస్ వాళ్ళకి ఇచ్చిన ఆ తల్లిదండ్రులకి ఇచ్చిన ఆ వీడియో అనేది మళ్ళీ నేను షూట్ చేస్తాను, మీ ముందుకు వచ్చి మళ్ళీ పెడతాను. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను ఈ వీడియో ఎందుకు యూట్యూబ్లో పెడుతున్నా అంటే, ఈ న్యూస్ తెలిసినప్పుడు వెంటనే మా ఫ్రెండ్స్, అతను బీటెక్ ఫ్రెండ్స్ కాబట్టి ఒకళ్ళిద్దరు నాకు కాల్ చేశారు. ఏమంటే ఇది నిజమేనా కాదా, నిజంగానే వెంకట శివ వాళ్ళ బాబుకి ఇట్లా హెల్త్ ప్రాబ్లం ఉందా లేదా, నిజంగానే ఒకసారి కనుక్కో, నేనైతే అమౌంట్ ఇస్తానని కొంతమంది నాకు డైరెక్ట్గా పర్సనల్గా కాల్ చేశారు. కాబట్టి ఇట్లాంటి డౌట్ ఎవరికి రాకూడదు, అందుకే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీడియో పెడుతున్నాను. అందుకే ఆ బాబుకు సంబంధించిన వీడియోస్, ఐసీయూలో ఉన్న వీడియోస్ కూడా పెట్టాను. లంగ్స్ అయితే ఫుల్గా డ్యామేజ్ అయినాయి అంట. బట్ అంతగా సేఫ్గా మంచిగా ఆపరేషన్ జరగాలని దేవుని నిజంగా నేను ప్రార్థిస్తున్నాను. అతను చాలా సేఫ్గా ఇంటికి రావాలి. ఈ వీడియో చూసి నలుగురు ఇన్స్పైర్ అవ్వచ్చు. మేబీ అవ్వకపోయినా పర్లేదు, క్రిటిసైజ్ చేసిన నో ప్రాబ్లం. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసినట్లయితే ఈ వీడియోని మీకు చేతనంత వరకు డొనేషన్ ఇవ్వండి. లేదంటే ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. ఎవరైతే ఇవ్వగలుగుతారో వాళ్ళకి షేర్ చేయండి. దానివల్ల మనకు ఒక రూపాయి పెరిగినందువల్ల అది తల్లిదండ్రులకు యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది, పేషెంట్ వాళ్ళ బాబుకి వాళ్ళ నాన్నకి యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం అంతకన్నా అమౌంట్ మనం ఇవ్వలేము. మన చేతనంత సహాయం, ఏదో వృతపత్తి సహాయం అన్నట్లు కూడా మనం ఎంత అయితే ఇవ్వగలమో అంత అమౌంట్ మనం ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఇంకో వీడియో నేను ఖచ్చితంగా షూట్ చేస్తాను. అది కూడా అమౌంట్ మన దగ్గర నుంచి ఎంతైతే అమౌంట్ కలెక్ట్ అయినాయి ఆ అమౌంట్ క్లియర్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను అతనికి ఇస్తాను. మీకు నాది టైగర్ రూల్ యూట్యూబ్ ఛానల్, చాలా అంటే చాలా చిన్న ఛానల్. అయినా పర్లేదు, ఎంతమంది అయితే వ్యూస్ వచ్చినా పర్లేదు, ఒక 10 మంది చూసినా పర్లేదు, 20 మంది చూసినా పర్లేదు, లేదంటే 10 మందికి మీరు షేర్ చేసినా పర్లేదు. ఆ వీడియో షేర్ చేయడం వల్ల కొంతమందికి మళ్ళీ ఇచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి దయచేసి ఈ వీడియో చేయండి. దయచేసి ఇట్లా షూట్ చేసి ఇట్లా అమౌంట్ డొనేషన్ అడుగుతున్నాను, తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కాల్ చేసో, లేకపోతే ప్రతి ఒక్కరికి మెసేజ్ చేసి ఈ మెసేజ్ అంతా కన్వే చేసి అంత టైం మనకి లేదు. నాకు ఈరోజు ఈవినింగ్ 5 PMకి తెలిసింది. మళ్ళీ నేను 6 PMకి ఇట్లా ఆఫీస్లో ఉన్నప్పుడే నేను మళ్ళీ ఇది కరెక్టా కాదా, ఇది నిజంగానే జరిగిందా లేదా అని నేను అన్ని డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాతే ఈ వీడియో షూట్ చేయడం జరిగింది. ఈరోజు డేట్ ఆల్రెడీ చెప్పాను, 17 సెప్టెంబర్ 2025. నేను ఈ వీడియో షూట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం వేరే వాళ్ళ నుంచి నేను ఇన్స్పైర్ అయిందే. అదేంటంటే మాదొక చిన్న విలేజ్. ఆ విలేజ్ కంటూ కొంతమంది ఎంప్లాయీస్ గ్రూప్ అనేది ఒకటి, వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్లో మా విలేజ్ పర్సన్ ఏం చేశాడంటే, ఒక బెగ్గర్ని తీసుకెళ్ళి కాళ్ళకి చెప్పులు లేకపోతే ఆ షాప్కి తీసుకెళ్ళి చెప్పులు కొనిచ్చి ఆ వీడియో అనేది, చిన్న వీడియో అనేది వాట్సాప్లో పోస్ట్ చేశాడు. అది చాలా చిన్న వీడియో అవ్వచ్చు,
బట్ అది నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. ఎందుకంటే ఆ వీడియో చూడటం వల్ల నేను కూడా కొంత మొబైలైజ్ అయ్యి అట్లాంటి వాళ్ళకి ఎంతో కొంత బెగ్గర్స్ హెల్ప్ చేయాలని చెప్పేసి నేను కూడా కొన్ని చేశాను. బట్ అట్లాంటి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఏంటంటే బెనిఫిట్, దానివల్ల ఒకళ్ళు చూసి దాన్ని పాజిటివ్గా తీసుకొని దానివల్ల ఇన్స్పైర్ అయ్యి దాన్ని ఇంకా ఎవరన్నా హెల్పింగ్ చేస్తారనే ఒక ముఖ్య ఉద్దేశమే. అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. దయచేసి ఇట్లా డొనేషన్ అడుగుతున్నాడనో ఇంకేమైనా అర్థం చేసుకోవద్దు. మీకు పక్కా ప్రూఫ్తో సహా నేను ఈ వీడియో మీకు షూట్ చేసి పెట్టాను. ఇంకా ఫుల్ డీటెయిల్స్, పేషెంట్ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నేను మీకు ఇస్తాను. పేషెంట్ పేరు జయవర్ధన్, 1 year బాబు. పేషెంట్ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి వెంకట శివ, అతను వచ్చి పల్నాడు డిస్టిక్, దాచిపల్లి మండలం. సో మీకు చేతనంత అమౌంట్ మీరు ఇవ్వగలరని నేను నిజంగా ఆశిస్తున్నాను. చేయకపోతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. అండ్ ఈ వీడియో నలుగురికి షేర్ అయ్యేటట్టు, నలుగురికి తెలిసేటట్టు మీరు అందరికి షేర్ చేయండి. జయవర్ధన్ జాగ్రత్తగా ఇంటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా మీకు చేతనంత వరకు డొనేషన్ ఇచ్చి ప్లస్ దేవుణ్ణి ప్రార్థించాలిగా కోరుతున్నాను. ఈ జయవర్ధన్ జాగ్రత్తగా ఇంటికి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఇచ్చిన ఫోన్పే నెంబర్కి మీరు అమౌంట్ పంపించి, ఎవరైతే అమౌంట్ పంపించారో మీ ఫుల్ డీటెయిల్స్ ప్లస్ మీరు పంపించిన అమౌంట్ స్క్రీన్ షేర్ తీసి నాకు పంపించండి. మీరు ఎంత పంపించారో నేను మళ్ళీ ఒక సపరేట్గా వీడియో చేసి అది తల్లిదండ్రులకు అందించే బాధ్యత నాది. మీరు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి వేస్ట్ అవ్వకుండా ప్రతి ఒక్క రూపాయిని తీసుకెళ్ళి పేషెంట్కి అందేటట్టు నా టైగర్ యూట్యూబ్ ఛానల్ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను, నాది రెస్పాన్సిబిలిటీ. అండ్ పేషెంట్ చాలా జాగ్రత్తగా, బాబు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఇంటికి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.